పుల్లారావు గారు, మీ మీ ఒపీనియన్ ఏంటి ఈ శాఖలో చూసిన తర్వాత? ఒకటి, రామ్మోహన్ గారు వికసిత భారత్లో భాగంగా ఆలోచిస్తున్నారేమో అంటే, మరి వికసిత భారతంలో వికసిత దక్షిణ భారతం కూడా ఉండాలి కదా. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత తెలంగాణ, వికసిత కర్ణాటక, వికసిత తమిళనాడు, వికసిత కేరళ, అది కనిపించలే నాకు, ఆ వికసిత కనిపించలే. రైట్ పుల్లారావు గారు. ఒకటి, ఇది ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఇది ఆల్ ఇండియా పోర్ట్ఫోలియో. రామ్మోహన్ గారు వచ్చి వైజాగ్ లోనో విజయవాడలో కూర్చోడు కదా, దేశం అంతా చూడాలి. సో ప్రాంతీయ పార్టీకి ఏమైపోయిందంటే ఆయన అంతవరకే కదా, అది కాకుండా ఈ దేశం అంతా చూడాలి. మిగతాది ఇప్పుడు వచ్చి శివరాజ్ చౌహాన్ కి అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇచ్చారు. మీరు అందాకన్నా రూరల్ డెవలప్మెంట్ అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. వ్యవసాయాన్ని బీజేపీ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదని అలిగేషన్స్ వల్ల దెబ్బతిన్నారు కదా ఈ ఎలక్షన్ లో అక్కడక్కడ. ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు కొంతమందికి 2 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. కట్టర్కి అది తీసేసుకుంటారు ఒకటి, ఎందుకంటే ఇంకా 10 మంది మంత్రులు తీసుకోవాలి, ఇంకా స్థలం ఉన్నది కేబినెట్ లో. సో మీరు అండ్ 2 పోర్ట్ఫోలియోలు ఇచ్చినవి ఉండవు. సో ఇంకా ఇది నాకు ముఖ్యంగా ఏంటంటే మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఆ కేబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కాదు, ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ఆయన హుషారు కేబినెట్ లో ఉంటాడు. ప్రతి ప్రపోజల్ వస్తుంది, ప్రతి మంత్రిని అడగొచ్చు. ఆయన 3 టర్మ్స్ ఎంపీ. సో అది పోర్ట్ఫోలియో ఇస్తే ఏదో ఫైల్ వస్తే సంతకం పెట్టి తీసుకెళ్తాను అనుకోవటం చాలా అది కరెక్ట్ కాదు. ఆయన స్టేచర్ పెంచుకుంటాడా రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ నాయుడు, లేకపోతే అలా ఉంటాడా, ఆయన మీద ఆధారపడి ఉంటుంది ఎంత యాక్టివ్ గా ఉంటాడు. మీరు ఇందాక వెంకయ్యనాయుడు గారు విషయం చెప్పారు కదా, ఆయన యాక్టివ్ గా ఉండి చేయించారు. అందువల్ల నేను పోర్ట్ఫోలియో సరే ఇస్తే బాగుంటుంది. ఫైనాన్స్ ఇచ్చారు ఎవరికో, ఉపయోగం లేకపోయింది కదా. విషయం చెప్తూ నాకు మంచిగా చెప్పట్లేదు, చక్కగా కాదు ఉపయోగం. సో మనిషి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ గా చేస్తారు, ఏంటి, ఎంత డైనమిక్ గా చేస్తారు, ఎంతమంది మంత్రులు కలుపుతారు, ఎంతమంది మంత్రులు తీసుకొస్తారు ఆంధ్రాకి, చాలా ఈజీగా అయిపోతాయి పనులు. అది పెద్ద నేను కేబినెట్ మినిస్టర్ ఇందాక ఖమ్మంపల్లి గారు అన్నట్టుగా ఆ మంత్రి సులువుగా ఉంటే అది ఉండాలి. యా, చనువుండి 1-2 సార్లు వెళ్ళి సాధించుకొచ్చుకునేలాగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఎంతైనా కొన్ని శాఖలు, ఇప్పుడు ప్రాథమిక హక్కులు అంటాం మనం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విద్య, వైద్యము, ఇటువంటివి ఉంటాయి కదా, అవి మనకెందుకో అవి అందని ద్రాక్షలాగా అయిపోతున్నాయి అటువంటి శాఖలు. ఒకటి మీ మాటకు అడ్డువచ్చా, చాలా సబ్జెక్ట్స్ స్టేట్ సబ్జెక్ట్స్, ఎడ్యుకేషన్ స్టేట్ సబ్జెక్ట్, హెల్త్ కూడా స్టేట్ సబ్జెక్ట్, కన్కరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. అందువల్ల మనం అది మీరు ఇచ్చే ఎంఫసిస్ కరెక్ట్. ఆయనకి రైల్వేస్ ఇచ్చే బాగుండను, ఇలాగిస్తారు. వాళ్ళకి 370 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి, రాజ్యసభ లోక్సభ కలిపి 370. అది చదవకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం చూసేది ఇది మంత్రి గారికి మంచి అవకాశం. ఆయన ఏం చేస్తాడో మనం చూడాలి. మీరు ఎలాంటి పాస్ మార్క్స్ ఇస్తారో ఆయనకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత చూడాలి. ఆయనకి మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది చేస్తాడా, ఫెయిల్ అవుతాడా? పెద్ద బాధ్యత అయితే ఉంది వాళ్ళ మీద, ఉంది టోటల్ ఎంపీల మీద కూడా పెద్ద బాధ్యత ఉంది. ఇవన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ